చిట్యాలలో మున్సిపల్ పోరు కొనసాగుతుంది. గత కొన్ని రోజుల నుంచి కూడా పోటాపోటీగా ప్రచారం కొనసాగుతుంది. ఇక ప్రచారానికి 2 రోజులు మాత్రమే సమయం ఉంది. ఓవైపు ఎమ్మెల్యే వేముల వీరేశం చిట్యాలను అభివృద్ధి చేసి చూపిస్తాం, మున్సిపాలిటీని గెలిపించి తీరాలని ప్రచారం చేస్తున్నారు. అదే రీతిలో కూడా ప్రతిపక్ష పార్టీలు కూడా ప్రచారం కొనసాగుతుంది. మనతో మాట్లాడానికి ఎమ్మెల్యే వేముల వీరేశం ఉన్నారు. చెప్పండి, మొత్తం మీద నకరికల్ నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో, జిల్లాలో అత్యధిక మెజార్టీతో గెలవడం జరిగింది. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల సమయం వచ్చింది. మొదటగా మీకు నకరికల్ నియోజకవర్గంలో చిట్యాల మున్సిపల్ ఎన్నికలు కొనసాగబోతున్నాయి. ఎలా ఉండబోతుంది చిట్యాల మున్సిపల్? అసలు చిట్యాలలో మాకు కాంగ్రెస్ పార్టీకి పోటీ లేదు. అవతల పక్షాన ఎక్కడ కూడా దరిదాపులో మాకు పోటీ అనేటువంటిది అనిపిస్తలేదు. ఏకపక్షంగా ఉంది. 12కు 12 ఈడ కైవాసం చేసుకోబోతా ఉన్నాం. మీరేమో పోటీ లేదంటున్నారు, వారేమో సవాళ్ళు విసురుతున్నారు. 2 ఏళ్లలో మీరు చేసినటువంటి అభివృద్ధి ఏంటి? చర్చకు సిద్ధమా? శ్వేతపత్రం విడుదల చేస్తారా? ఎమ్మెల్యేకు దమ్ముందని వారు విమర్శలు చేస్తున్నటువంటి అంటే 5 సంవత్సరాలు ప్రజాప్రతినిధిగా, అంతకుముందు ఒకసారి 5 సంవత్సరాలు ప్రజాప్రతినిధిగా ఉన్న వాళ్ళకు ఫస్ట్ జ్ఞానం ఉండాలి. ఎందుకు జ్ఞానం ఉండాలంటే, మున్సిపాలిటీ కమిషనర్ చెప్తే 5 బడ్జెట్లు తీసిస్తాడు. 5 సంవత్సరాల్లో ఏం చేసినావో అందులోనే కనిపిస్తుంది కదా. ఎన్ని బడ్జెట్కి ఎంత బడ్జెట్ పెట్టినాము, ఏ గ్రాంట్స్ ఎంత వచ్చినాయి అనేటువంటిది ఆ తీర్మానాలని 10 నిమిషాల్లో తెప్పిస్తా. కాబట్టి ఆ జ్ఞానం లేకుండా మాట్లాడితే ఎట్లా? మున్సిపల్ ప్రగతి నివేదిక అనేటువంటి ఒకటి తయారు చేస్తారు. ఆ ప్రగతి నివేదికను ఒక 4 పేజీలు తెప్పిస్తే సరిపోద్ది కదా. నీకు వాట్సాప్ చేయమంటే వాట్సాప్ చేస్తా. కాబట్టి మాట్లాడే ముందు నోటికి ఏది వస్తే అదే మాట్లాడుకుంటూ పోతే ప్రజలు అనుకుంటారు, గీలక మేము గతంలో ఓట్లేసింది గీలన ప్రజాప్రతినిధులు చేసిందని ప్రజలు సిగ్గుపడతారు. మనం మాట్లాడుతున్నామంటే చట్టసభలలో పనిచేసినటువంటి వాళ్ళం, చట్టసభకు ఎన్నికైనటువంటి వాళ్ళం. మనం మాట్లాడుతున్నామంటే అథెంటిక్ ఉండాలి. అథెంటిక్తో మాట్లాడాలి, ఆధారాలతో మాట్లాడాలి, ఎవిడెన్స్తో మాట్లాడాలి. ఎవిడెన్స్ లేకుండా మాట్లాడినటువంటి మాటల్ని ప్రజలు పిచ్చి మాటలు అనుకుంటారు, మైండ్ దొబ్బిన మాటలు అనుకుంటారు. అతను కూడా ఎవిడెన్స్ తోటే గతంలో మేము చేసినటువంటి అభివృద్ధి చెప్తాం, అదేవిధంగా ఇప్పుడు మీరు చేసినటువంటి అభివృద్ధి చెప్పండి అని కూడా చెప్తున్నటువంటి. అరే, పోయిన ఎన్నికల్లో చెప్పినావు కదా, నువ్వు చేసిన అభివృద్ధి చెప్తే తీసి బండకేసి ఉతికి గుద్దితే 68,000 మెజార్టీ నాకు ఇచ్చారు. నాకు వచ్చిన మెజార్టీ అని నీకు ఓట్లు రాలేదు. ఒకసారి ప్రూవ్ అయింది కదా, మొన్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా ప్రూవ్ అయింది కదా. కాబట్టి ఇంక ఎన్నిసార్లు కొట్టాలా? ప్రజలు పార్లమెంట్ ఎన్నికల్లో కొట్టిరి, అసెంబ్లీ ఎన్నికల్లో కొట్టిరి, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కొట్టిరి. రేపు మున్సిపాలిటీలో కూడా చతికిల పడేటట్టు కొట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మీరు మాట్లాడే ముందు మేము ప్రతిపక్షంలో ఉన్నాము, ప్రజల పక్షాన మేము కొట్లాడతామని చెప్పి మీరు చెప్తే ప్రజలకి ఏమన్నా నమ్మటానికి ఆస్కారం ఉంటుంది. మీరు మాట్లాడేటువంటిది మీరు ఏం చేయలేదు కాబట్టి మాకు అధికారం ఇచ్చారు. మేము చేసి చూపిస్తాం. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో నువ్వు మొదలుపెట్టి వదిలేసినటువంటి 3 కోట్ల రూపాయలని తిప్పలబడి కష్టపడి తీసుకొచ్చేసి మనం స్టార్ట్ చేసినాం. మరొక 15 కోట్ల రూపాయలు తీసుకొచ్చినాము. 800 ఇండ్లు ఇవ్వబోతా ఉన్నాం. 2014 నుంచి 18 వరకు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 240 ఇండ్లు కట్టినా. స్లాబ్లు అయినా, గోడలు అయినా, దర్వాజలు పెట్టినాం. వాటికి కొంచెం కరెంటు గుంజి డ్రైనేజీలు వాటరు సెట్ చేసి పంచడం కూడా నీకు చేతగాలే. సరే, చిట్యాలంటే దూరం, ఈడ పంచలేకపోయినా కానీ నీ సొంత ఊర్లో కూడా 150 ఇండ్లు కట్టి కలర్లు కూడా ఇచ్చిన, రిబ్బన్ కట్ చేసి పంచడం కూడా నీకు చేతగాలే. కాబట్టి చేతగానోడు, చేయలేనోడు, వేరే వ్యాపకాలు ఉన్నాడు అని చెప్పేసి ప్రజలు తీసి పక్కకు పెట్టిండు. కాబట్టి నీ వ్యాపకాలలో నువ్వు ఎంజాయ్ చేసేది వదిలిపెట్టేసి మా మీద ఎందుకు పడుతున్నావు? నేను నీ జోలికి రావట్లేం కదా, నీ వ్యాపకాలలో నువ్వు పోవద్దని మేము అడుగుతలేం కదా. కాబట్టి నేనేమంటున్నా అంటే, బాగా జాగ్రత్తగా ఒక్క ఇల్లు ఇచ్చినవా చిట్యాల టౌన్కు? ఒక్క రేషన్ కార్డు ఇచ్చినవా? ఏమి ఇచ్చినావు చిట్యాల టౌన్కు? రా, ఇప్పుడు నిన్ను తీసుకొని పోయి ఈడ టెలిఫోన్ ఆఫీస్ వెనక గల్లీ చూపిస్తా. ఈ నేషనల్ హైవేకి ఆనుకోనే ఫస్ట్ గల్లీ నువ్వు అడిగిపో. కాలు ఇరిగిన ముసలమ్మ ఉంటుంది, ఒక పెద్ద మనిషి. నేను పోతే ఒక మాట చెప్పింది, అయ్యా అది నేషనల్ హైవే, ఇదిగో ఫస్ట్ గల్లీ. ఈ గల్లీలో సీసీ రోడ్లు లేవు, డ్రైనేజ్ వ్యవస్థ లేదు, ఈ ఎగుడు దిగుళ్ళ మీద నేను పడితే నా కాలు ఇరిగిందని చెప్తుంది. అది నువ్వు చేసినటువంటి అభివృద్ధి. చిట్యాల పూర్తిగా అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రాంతం, పూర్తిగా నేషనల్ హైవే పైనే ఇక్కడ చిట్యాల ఉంది. చిట్యాల ప్రజలకు ఏం చెప్తారు? మున్సిపాలిటీని గెలిపిస్తే ఎలాంటి అభివృద్ధి చేస్తారు అన్న? నువ్వు నాతో పాటు ఇక్కడ మా మున్సిపల్ మాజీ చైర్మన్ గారు ఉండ్రు. ఆయన గిన్ని దరఖాస్తులు ఇచ్చిండు పోయిన గవర్నమెంట్లో. మా చిట్యాలకు నిధులు కావాలి, మున్సిపాలిటీ కావాలి, మా చిట్యాలకు ఇండ్లు కావాలి, ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకు ఒక రోడ్డు కావాలని చెప్పేసి గిన్ని దరఖాస్తులు ఇచ్చిండ్రు. ఎవడు పట్టించుకున్న దాఖలా లేవు.
పట్టించుకున్న దాఖలే లేవు కాబట్టి నీ పార్టీ వద్దు నువ్వు వద్దురా నాయన అని చెప్పేసి మున్సిపల్ శాఖ మంత్రి ఉన్నప్పుడు కేటీఆర్ కూడా గతంలో ఇక్కడికి రావడం ఇక్కడికి జరిగింది. వచ్చినప్పుడు దాదాపు 12 లెటర్లు ఇచ్చిండు. గా ఇండ్లు బంచు ఏం నువ్వు అభివృద్ధి చేయలేదా? గా ఇండ్లు బంచు అని చెప్పేసి ఇక్కడనే చైర్మన్ ఉన్నాడు అడిగిండు, పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. బేసికల్గా చిట్యాల కాంగ్రెస్ టౌన్, కాంగ్రెస్ పట్టున్నటువంటి టౌన్, కాంగ్రెస్ కంచుకోట ఇది. కాబట్టి ఈ కాంగ్రెస్ కంచుకోటలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో జిల్లాలో కోమటిరెడ్డి వెంకరెడ్డి అన్న, అట్లాగే మా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, వారి సొంత మండలం కూడా ఈ మండలం. కాబట్టి ఈ నాయకత్వాన్ని చూసిన తర్వాత వీళ్ళైతేనే అభివృద్ధి చేయగలుగుతారు, వీళ్ళతోనే సాధ్యమైంది. ఇందిరమ్మ ఇండ్లు 10 ఏళ్లలో ఒక ఇల్లు లేదు, దాదాపు 850 నుంచి 900 ఇండ్లు కావాలి. ఇప్పుడే నువ్వు 2వ వార్డుకు పోదాం, చూద్దాం. చూస్తే నువ్వే అరే ఏంది ఇది టౌనా లేకుంటే అడవి అనేటువంటి పద్ధతిలో నువ్వే ఆశ్చర్యపోతావు. అట్లాగే 4వ వార్డుకు పోదాం, అక్కడ పోయి చూస్తే కూడా నువ్వే ఆశ్చర్యపోతావు. 7వ వార్డుకు పోయి చూద్దాం. ఇట్లా ఒక్క వార్డు అనేటువంటిది లేదు, ఎక్కువ తక్కువ ప్రతి వార్డులో కూడా ఇదే దయనీయమైనటువంటి ఒక పరిస్థితి ఉంది. ఇది హెడ్ క్వార్టరు, నేషనల్ హైవే మీద ఉన్నటువంటి హెడ్ క్వార్టరు. ఇంత దారుణంగా ఎట్లుందని నువ్వు మాట్లాడుకుంటే నన్ను అడుగు. కాబట్టి ఈ పరిస్థితిని ప్రజలు అర్థం చేసుకొని కాంగ్రెస్కు వన్ సైడ్గా ఓటేసే పరిస్థితి ఉంది. కాబట్టి ఇక లాభం లేదని చెప్పేసి అబద్ధాలు మాట్లాడటం, అసత్యాలు మాట్లాడటం, సవాళ్ళు విసరడం, నన్ను తిట్టడం, ఇదే విత్తు పెట్టుకుంటాం. పార్టీ అధికారంలో ఉంది కాబట్టి విపరీతంగా డబ్బులు ఖర్చు చేసి కూడా గెలవాలని చూస్తున్నటువంటి పరిస్థితి అన్న. ఇప్పుడు నేను ఇన్న ఉన్నా, నా జేబుల నుంచి ₹1 తీయలేదు, మా వాళ్ళ జేబుల నుంచి కూడా ₹1 తీయలేదు. కాబట్టి డబ్బులే ఖర్చు కానప్పుడు డబ్బులు ఖర్చు అంటే ఎట్లా? ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వస్తారు. నువ్వు ఇప్పుడు మనం ఈ నుంచి ఇట్లా నడుచుకుంటా, ఇగో మా మాజీ చైర్మన్ గారు, మా మాజీ కౌన్సిలర్లు, మా నాయకులంతా నడుచుకుంటూ పోదాం. మాకు ప్రజల్లో ఉండేటువంటి రియాక్షన్ చూడండి మీరు. ప్రజలు అయ్యా మేము వేస్తాం పో, ఇంకో ఈ మోరి గీ దాన్ని సరిచేయండి అని చెప్తున్నారు. ఊరికి ఇటు చివరి ఒక మోరింది, ఆ మోరి నుంచి గతంలో ఒక మనిషి కొట్టుకుపోయి చచ్చిపోయింది. దాని మీద బిల్లలు కావాలి, ఎప్పుడు వాటర్ పోతుంటే, వర్షం వస్తుంటే ఇక ఫ్లో ఎక్కువ పోతాయి. చిన్నపిల్లలు ఏదైనా సైకిల్ వస్తే, వెహికల్ వస్తే దాన్ని తొలగిపోవాలంటే దాంట్లో పడి చనిపోతారేమో అనేటువంటి ఒక ప్రమాదంతో చూస్తున్నారు, దాన్ని చేయలేకపోతారు. అటుపక్క ఒక పెద్ద మోరింది. గతంలో గుత్తా సుఖేందర్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు ఆయన ఎంపీ నిధులతోని, ఎమ్మెల్సీ నిధులతో కట్టినటువంటి ఈ రోడ్ అయినా, ఈ మోరైనా ఆ మోరైనా కట్టింది తప్ప దాని మీద కనీసం సిమెంటు ప్లేట్స్ వేసేటువంటి పరిస్థితి కూడా లేకుండా పోయింది. కాబట్టి దారుణాతి దారుణమైన పరిస్థితి, దయనీయమైన పరిస్థితిలో ఈ టౌన్ ఉంది. ఈ టౌన్ అభివృద్ధి కోసం ప్రజలు ఓటేయటానికి సిద్ధపడుతుర్రు. ఈ టౌన్ అభివృద్ధి, ఈ టౌన్ యొక్క స్వభావాన్ని, రూపురేఖల్ని మార్చాలంటే అది కాంగ్రెస్తోనే, రేవంత్ రెడ్డి గారితోనే సాధ్యమైద్ది అనేటువంటి ఒక నమ్మకం వాళ్ళకు ఉంది. ఎందుకంటే 15 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి ఎప్పుడైతే నిధులు ఇచ్చిండో, 12 వార్డులకు ఒక్కొక్క వార్డుకు కోటి రూపాయలు ఏకకాలంలో నిధులు వస్తున్నటువంటి ఒక పరిస్థితి చూసిన తర్వాత ప్రజల్లో ఒక నమ్మకం, ఒక విశ్వాసము, ఇక మా వార్డులు, మా పరిసరాలు మారుతాయి అనేటువంటి ఒక నమ్మకం, విశ్వాసం కలిగింది. అంటే చివరిగా చెప్పండి, 12 వార్డులు ఉన్నాయి, మొత్తం 12 వార్డుల్లో పోటీ ఎలా ఉండబోతుంది? వార్ వన్ సైడ్ ఉండబోతుందా, ఏం పోటాపోటీ ఉండబోతుందా, ఎలా ఉండబోతుందో చాలా క్లియర్గా చెప్పండి అన్న. మాకు పోటీ లేదు, వారు వన్ సైడ్ డిసైడ్. 12 వార్డులలో 11 వార్డులు కాంగ్రెస్, 1 వార్డు సిపిఎం. వన్ సైడ్గా వారు డిసైడ్ అయిపోయింది. అభివృద్ధికి పట్టం కట్టబోతా ఉన్నారు, అభివృద్ధి చేసేటువంటి వాళ్ళకు పట్టం కట్టబోతా. కానీ చిట్యాలలో బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమని కూడా వారు సవాల్ చేస్తున్నారు. వాళ్ళు 100 జన్మలు ఎత్తినా బీఆర్ఎస్ జెండా అది ఇంకా కిందికి పోతే తప్ప ఎగిరే సమస్య లేదు. రైట్, చూడొచ్చు ఎమ్మెల్యే వీరేశం చాలా క్లియర్గా చెప్తున్నారు. చిట్యాల ప్రజలంతా కూడా అభివృద్ధిని కోరుకుంటున్నారు. ఖచ్చితంగా చిట్యాల్లో మున్సిపాలిటీని గెలిపిస్తే అభివృద్ధి ఏంటో చూపిస్తామని కూడా చెప్తున్నారు. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే కూడా సవాల్ విసురుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా చిట్యాల్లో ఎగిరేది 12కు 12 స్థానాలను కూడా గెలుచుకొని చిట్యాల అభివృద్ధి ఏంటో చేసి చూపిస్తామని కూడా నకరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం చెప్తున్నారు. రవితో రమేష్, బిగ్ టీవీ, నల్గొండ.